హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ల జట్ల మధ్య షేక్ హ్యాండ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. టీమిండియాపై పాక్ మాజీ ఆటగాళ్లు అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు. తాజాగా షాహిద్ అఫ్రిది కూడా మరోసారి రాజకీయాలు క్రీడాంశాలను వేరువేరుగా చూడాలంటూ పేర్కొన్నారు. దానికి క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ మాజీ సారథికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ రెండు ఎప్పుడు వేరువేరు కాదని స్పష్టం చేశారు. గత కొన్నేళ్ళుగా చూస్తే మీకే అర్థమవుతుంది, క్రీడలు రాజకీయాలు వేరువేరు కాదు. ఇక్కడ నేను ఎవరిని విమర్శించను, వారు తీసుకునే స్టాండ్ అలా ఉంటే ఏం చేయలేం మీరు విమర్శకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాజకీయాల గురించి చర్చించినప్పుడు ఇవన్నీ అందులోకి వస్తాయి. భారత్ చేతిలో ఓటమి తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా ప్రెస్ కాన్ఫరెన్స్కు రాలేదు. అదేమీ పెద్ద వ్యత్యాసం చూపించదు. విజయం సాధించిన జట్టు సారథి ఏం చెప్తాడన్నదే ప్రజలు ఆసక్తిగా ఉంటారు. అవతలి జట్టు గురించి పట్టించుకోరని గవాస్కర్ గారు తెలిపారు. ఇప్పటికే రాహుల్ గాంధీపై షాహిద్ అఫ్రిది ప్రశంసలు కురిపించిన సంగతి విదితమే. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన గవాస్కర్ కౌంటర్ ఇచ్చారు. అంతకుముందు షాహిద్ అఫ్రిది ఏమన్నాడంటే, ఆసియా కప్ గ్రూప్ స్టేజ్లో భారత్ చేతిలో పాక్ ఓడింది. ఆ తర్వాత ప్రత్యర్థి ప్లేయర్లలో భారత్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ చేయలేదు. దీనిపై ఒక టీవీ చర్చ కార్యక్రమంలో షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ, ఆసియా కప్ ప్రారంభం ముందు నుంచి సోషల్ మీడియాలో బాయ్కాట్ ప్రచారం జరిగింది. కాబట్టి సోషల్ మీడియాలో విపరీతమైన ఒత్తిడి వచ్చింది. దీంతో భారత ఆటగాళ్లు మాతో షేక్ హ్యాండ్ చేయలేదని, ఇందులో ఆశ్చర్యం ఏమి లేదని, కానీ నా అభిప్రాయం ప్రకారం క్రీడాస్ఫూర్తి కాదు, టోర్నీ ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారని షాహిద్ అఫ్రిది తెలిపారు. సో మొత్తానికైతే ఈ షేక్ హ్యాండ్ వివాదం అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దీని మీద అది క్రీడలు అంటేనే రెండు దేశాల మధ్య సౌహృద్భావానికి సంబంధించింది. దీన్ని రాజకీయాలతో సంబంధం లేకుంటే అందరూ చూస్తారు కాబట్టి. కానీ పాక ఆటగాళ్ళ అతి వల్లనే ఇవాళ దేశంలో మాజీ ఆటగాళ్ళు కూడా స్పందించాల్సి వస్తుంది. ఎందుకనంటే చాలా హుందాగా స్వీకరించాలి ఓటమిని కూడా. కానీ పాకిస్తాన్ ఆటగాళ్ళ వైఖరి దీనికి భిన్నంగా ఉన్నది. దాన్ని ఏదో పెద్ద యుద్ధం లెక్క వాళ్ళు చిత్రీకరించడం, దాన్ని అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే పహల్గాము తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ స్టాండ్ ఏంది అనేది ఉగ్రవాదం మీద అనేది చాలా స్పష్టం చేసింది. కాబట్టి పాకిస్తాన్ ఆటగాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. క్రీడల లెక్కనే చూడాలి, రాజకీయాల లెక్కనే చూడాలి. కానీ వాళ్ళే ఈ రెండింటిని ఒకే ఘాటన గట్టు చూడడం వల్ల వస్తున్న సమస్య ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.